ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. ఇవాళ రేపు 2 రోజులు అక్కడే పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి చంద్రబాబు కుప్పం వెళ్తున్నారు. దీంతో పార్టీ నేతలు కార్యకర్తలు చంద్రబాబు పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబుకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమయ్యారు టీడీపీ శ్రేణులు. చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం 12:30 కుప్పం పిఎస్ వైద్య కళాశాలలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి శాంతిపురం మండలంలోని జల్లిగానిపల్లె చిన్నారిదొడ్డి గ్రామ సమీపంలోని హంద్రినీవా కుప్పం బ్రాంచ్ కాల్వను పరిశీలిస్తారు. ఆ తర్వాత కుప్పం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు చంద్రబాబు. ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం పార్టీ నేతలతో సమావేశమవుతారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఇక రేపు ఉదయం 10:30 నుంచి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, చంద్రబాబు ఇవాళ సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించబోతున్నారు. ఈ రోజు షెడ్యూల్ ఎలా ఉంది? సుమా, ఘన విజయం తర్వాత కుప్పం ప్రజలకు ఈరోజు చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు చెప్పేటటువంటి కార్యక్రమానికి ఈరోజు కుప్పం పర్యటన చేయబోతా ఉన్నారు. ఈ రోజు రేపు కుప్పంలోనే ఆయన బస చేయబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఆయన ఉండవల్లిలోని నివాసం నుంచి బయలుదేరతారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో దిగుతారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో కుప్పం చేరుకుంటారు. మధ్యాహ్నం నుంచి కూడా వివిధ కార్యక్రమాలు ఆయన పాల్గొంటారు. మొత్తం మీద కుప్పం పూర్తి కూడా వై నాట్ కుప్పం అని వైసీపీ గతం నుంచి ప్రకటిస్తా ఉంది. కుప్పాన్ని కూడా వైసీపీ ఖాతాలో జమ చేస్తామని అనేక సందర్భాల్లో చెప్పినటువంటి నేపథ్యంలో కుప్పం ప్రజలు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడిని మరొకసారి హక్కున చేర్చుకున్నారు. గతం నుంచి కూడా చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో కుప్పం ప్రజలకి, కుప్పం నియోజకవర్గ ప్రజలకి ఎంతో రుణపడి ఉంటామని చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు ఇంత భారీ విజయం తర్వాత కుప్పానికి మొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారిగా వెళ్ళబోతారు. దీనికి కుప్పం ప్రజలందరూ కూడా అటు పార్టీ శ్రేణులు ఇటు కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా చాలా పెద్ద ఎత్తున గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి చంద్రబాబు నాయుడికి స్వాగతం చెప్పడానికి పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి నేపథ్యం. వివిధ కార్యక్రమాల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అక్కడ అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలు, అదేవిధంగా ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరించేటటువంటి కార్యక్రమాలు కూడా ఈరోజు రేపు చంద్రబాబు నాయుడు ప్రజలకు పూర్తి స్థాయిలో నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండేటటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు రూపొందించి ఆయన మధ్యాహ్నం తర్వాత ఉండవల్లి నుంచి బయలుదేరుతా ఉన్నారు. మధ్యాహ్నం బెంగళూరు నుంచి హెలికాప్టర్ లో కుప్పం వెళ్తారు. అక్కడ హంద్రినీవా కాలువ పనులని ఇప్పటి వరకు ఏ స్థాయిలో ఉంది, దానికి ఏమి చేయాలంటే అంశం గురించి కూడా చంద్రబాబు నాయుడు క్షేత్ర స్థాయికి వెళ్లి వాటిని కూడా పరిశీలిస్తారు. దానికి ఉన్నటువంటి అంశాలన్నిటి కూడా ఇప్పటికే ఆ నివేదిక సిద్దమైనటువంటి నేపథ్యంలో అది అధికార యంత్రాంగం, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా హంద్రినీవా కాలువని పరిశీలించడానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిన పరిస్థితి. మధ్యాహ్నం 3 గంటలకి కుప్పం ఆర్టీసీ బస్టాండ్ లో మొత్తం ఒక బహిరంగ సభని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభలో ఇప్పుడు గత ఎన్నికల సందర్భం కూడా కుప్పం ప్రజలకు అనేక రకాలైన హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు వాటిని ఏ విధంగా నెరవేరుస్తాము, అక్కడ ఉన్న ప్రజలకి, కార్యకర్తలకి, పార్టీ శ్రేణులకి ఏ విధంగా అందుబాటులో ఉంటాము, అక్కడ ఉన్నటువంటి ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నెరవేరుస్తామనేటువంటి అంశానికి సంబంధించి, అదేవిధంగా రాష్ట్రంలో చేపడుతున్నటువంటి అనేక సంస్కరణలకు సంబంధించి కూడా ఆ బహిరంగ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేసే అవకాశం ఉంది. తర్వాత సాయంత్రం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో పార్టీ నేతలతో కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశం అవుతారు. అక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టడాలు, అక్కడ అనేక రకాలైన ఇబ్బందులకు గురి చేసినటువంటి నేపథ్యం ఏమైతే ఉందో వాటన్నిటికి సంబంధించి కూడా చంద్రబాబు అక్కడ పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, నాయకులతో కూడా ప్రత్యేకంగా సమావేశం అవటం, వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించే దిశగా పార్టీ శ్రేణులకి ఒక అభయహస్తం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత రేపు ఈ రోజు రాత్రి ఆ కుప్పం గెస్ట్ హౌస్ లోనే బస చేస్తారు. రేపు ఉదయం కూడా చంద్రబాబు నాయుడు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం డిగ్రీ కళాశాలలో వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. కేవలం కుప్పం కాకుండా మిగతా మొత్తం ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని అంశాలకు సంబంధించి కూడా వివిధ శాఖల అధికారులతో కూడా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత రేపు మధ్యాహ్నం ఆడిటోరియంలో పార్టీ శ్రేణులతో కూడా మరొకసారి సమావేశమయ్యి రేపు సాయంత్రానికల్లా ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. సుమా, థ్యాంక్ యూ జయరాజ్.